ఈరోజు నెల్లూరులో 40-39 2 డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా తిరగటం జరిగింది. కార్యకర్తలు అందరం కలిసి ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. ఎక్కడికి పోయినా వాళ్ళ ఒక చిరునవ్వుతో యాక్చువల్గా వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. నిజంగా ఎంతో ఆనందం ఉంది. ఈ ప్లేస్కి అంటే ఈ మూలాపేట ఏదైతే టెంపుల్ ఉందో ఆ కోనేరు ఆ సరౌండ్స్ తిరుగుతుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు రాంటిసారి ఈ కోనేరు చూడమన్నారు. ఆ కోనేరు చూస్తే చాలా భయంకరంగా ఉండేది. స్మెల్, దోమలు భరించలేకపోతున్నాం సరైన వాళ్ళు, ఈ వాసన భరించలేకపోతున్నాం, దీన్ని చేయమన్నారు. ఆ రోజు అప్పటికప్పుడు అధికారులను పిలిపించి అక్కడికక్కడే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడికక్కడే దాన్ని శాంక్షన్ చేస్తే అది బ్రహ్మాండంగా తయారైంది. అసలు చూస్తే నెంబర్ 1గా ఉంది. నేను చెప్పాలంటే ఆ కోనేరు, దాంట్లో నీళ్లు చూస్తే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే ప్రజలకు సేవ చేస్తే మర్చిపోరు అనే దానికి ఒక నిదర్శనం, ఒక చిన్న నిదర్శనమే. ప్రజలకు సేవ చేసినప్పుడు ప్రజలు మర్చిపోరు అనే దానికి ఇదొక చిన్న ఉదాహరణ. అదేవిధంగా ఆ సరౌండింగ్స్ రోడ్డు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఈరోజు చూస్తే చక్కగా పెద్ద వెహికల్ కూడా ఆ రోడ్లో వచ్చే విధంగా చేశారు. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఈ యొక్క మూలాపేట ఈ సరౌండింగ్స్ మొత్తం రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్నీ చూస్తుంటే ప్రతి దగ్గర మ్యాన్ హోల్స్ అవ్వడుతున్నాయి. సిమెంట్ రోడ్డు మీద వేసిన మ్యాన్ హోల్స్ కింద ఆ మ్యాన్ హోల్స్ చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే వాటన్నిటికీ డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ ఇచ్చేస్తుంటే అసలు ఇబ్బంది ఉండేది కాదు. మొన్న ఎవరు చెప్తున్నారు మళ్ళా రోడ్లంతా పాల్గొడతారంటని. నిజంగా ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తారు. రోడ్లు ఎందుకు పాల్గొడతారండి? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినప్పుడే భూమి లోపల పైపులు వేసి మ్యాన్హోల్స్ కట్టేశారు. ప్రతి ఇంటి నుంచి ఇచ్చే కనెక్షన్ మ్యాన్హోల్కి, మ్యాన్హోల్కి ఇంటి నుంచి వచ్చే ఏదైతే బాత్రూమ్ వాటర్ కానీ టాయిలెట్ వాటర్ కానీ లేదా కిచెన్ వాటర్ కానీ ఆ మ్యాన్హోల్కి కలిపేటట్టుగా సిస్టమ్ కూడా డెవలప్ చేశారు. అది టెక్నికల్గా చేశారు. ఎక్కడా రోడ్డు పగలగొట్టరు. అక్కడ ఇక్కడ చెప్తున్నారు, రోడ్లు ఎక్కడా పగలగొట్టరు. పెన్షన్స్ వృద్ధులకి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వద్దని ఎప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పరా? ఇంటికి పోయి మెకానిజం ఉంది, వాళ్ళందరినీ ఉపయోగించుకుంటే ఇంటికి పోయి ఇవ్వన్నారు. అంతేగాని దీన్ని అబద్ధ ప్రచారం చేయొద్దు. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను, 2024లో అత్యధిక మెజార్టీ సీటుతో తెలుగుదేశం వస్తుంది. నెల్లూరులో ఏదైతే వర్క్స్ మిగిలినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని అందరికీ తెలియజేస్తూ ఎమ్మెల్యే గారిని కంటెస్ట్ చేస్తున్నాను. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ కంటెస్ట్ చేస్తున్నారు. రెడ్డి గారు మా ఇద్దరిని సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూడండి, వాలంటీర్ సిస్టమ్ని ఎప్పుడూ మేము వ్యతిరేకించలేదు. చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు, వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఇంకా కూడా బెటర్గా చేస్తామని చెప్పారు. అయితే కోర్టులు వాళ్ళ దగ్గర చేయించకూడదు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చేశారు. కోర్టు చెప్పిందే కానీ అది కూడా ఇంటికి పోయి ఇవ్వద్దని కోర్టు కూడా చెప్పలా. కోర్టు కూడా ఇంటికి పోయి ఇవ్వద్దని చెప్పలేదు.